పరిగెడుతుంది సినిమా చూసా. ఆయన ఇట్లా కెమెరా ఎలా ఊపుతారు అనుకున్నా కదా, అందుకే మరి ఊపేది. సినిమా పరిగెత్తిచ్చారు ఆర్డీ గారు. ఆయన మధ్య మధ్యలో అసలు స్టడీగా ఉంటుంది, చెప్తూ ఉంటారు కెమెరా. ఎందుకంటే సినిమా అంటే రన్ కోసం, సినిమా ఎక్కడ ఆగకూడదు అనే రన్ కోసం ఆర్డీ రాజశేఖర్ గారు కెమెరామెన్. సీనియారిటీ అని వెళ్ళండి, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చైతన్య గారు, అజయ్ గారు ఒకసారి ఎవరు మాట్లాడతారు? మీరు మొహమాట పడతారని నాకు తెలుసు, బట్ స్టిల్ అడుగుతున్నా. చైతన్య గారు జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుందని. ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి మా వాళ్ళందరూ ఒక హాయ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతే. 31st రిలీజ్ అవుతుంది, అందరూ చూసి మంచి రివ్యూలు వస్తాయని ఐఎమ్ థింకింగ్. థ్యాంక్ యూ ఆల్. పాపం ఆయన ఏం ప్రిపేర్ అవ్వలేదు, మేము బలవంత పెట్టేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక డెఫినెట్లీగా మనం ఇంకా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఓ యా, రైటర్ మధు గారు ఈజ్ హియర్. ప్లీజ్ మధు గారు, మీకోసం మేము ఇక్కడ మార్క్ వేసాం. అందరికీ నమస్కారం అండి. భజే వాయువేగం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి చేసిన మీడియా సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పార్ట్ అయ్యే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రశాంత్కి, మా ప్రొడ్యూసర్ ప్రమోద్ గారికి, అజయ్ రాజ్ గారికి, అండ్ మా హీరో మా కార్తికేయ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను మాటలు రాశాను. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పి అనుకుంటారు, బట్ సినిమా చూసిన తర్వాత దీన్ని ఒక జాన్రాలో ఫిట్ చేయడం కుదరదని చెప్పి అర్థం అవుతుంది అందరికీ. అంటే ఇందులో ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య ఆ ఎమోషన్స్ కానీ, బ్రదర్స్ మధ్య ఎమోషన్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎక్స్ట్రాడినరీ క్రైమ్ బ్యాక్ డ్రాప్లో నడిచే టోటల్ ప్యాకేజ్ ఇది, ఒక కంప్లీట్ సినిమా ఇది. May 31st రిలీజ్ అవుతుంది భజే వాయువేగం. అందరూ తప్పకుండా చూడాలని. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్లో లేని డైలాగ్ ఏదైనా మా కోసం రివీల్ చేస్తారా? ప్రశాంత్ రెడ్డి, అదే ఇక్కడ నుంచి ముందే చెప్పేస్తున్నారు ప్రశాంత్ గారు. ప్రశాంత్ రెడ్డి డైలాగ్ అదే. సారీ, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకా ఎస్ ఆబ్వియస్గా మీ చేతిలోకి రావాల్సిన వాళ్ళ చేతిలోకి మైక్ వచ్చింది. ప్రశాంత్ గారు మాటలు వినేద్దాము. భజే వాయువేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న డైరెక్టర్, ప్లీజ్. యా, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ సినిమా కొంచెం తప్పేమైనా మాట్లాడితే కొంచెం ఇగ్నోర్ చేయండి. తప్పులే మాట్లాడాలి ఫస్ట్ సినిమాకి. ట్రైలర్ చూసి అప్పుడే బజ్ వస్తుంది. ఎమోషనల్, ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. యూవీకి థ్యాంక్ యూ. సో నేను వాళ్ళతో 10 yearsగా పార్ట్ అయి ఉన్నా. సో ఐఎమ్ లాంచింగ్ విత్ దెమ్. సో యాక్చువల్గా సినిమా ఒప్పుకున్నందుకు మా హీరోకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంతే. యాక్చువల్గా విల్ టాక్ లేటర్ అండి. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు లైక్ మీ టాకింగ్ టూ మచ్. యా, అర్థమైంది. ఎలాగో ఇప్పుడు మీడియాతో ఇంటరాక్షన్ ఉంది కదా, వాళ్ళు రాబడతారు కాసేపట్లో. ఓకే, యా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. మరి ఇక ఐశ్వర్య మేనన్ మాటలు వినేద్దాం ఇప్పుడు. Thank you, press and media, for coming here today. I really hope you like the trailer, and I really hope and pray that you like our film too. That's releasing on the 31st of May this month. I'd like to thank my director Prashant. He actually, I signed Bhaje Vaayuvegam the first before Spy. So I have to thank him for launching me into Tollywood. Thank you. And I again pray that, you know, it does miracles for Prashant and for all of us. And Vamsi Garu and Pramod Garu, I would like to thank my privileged production house UV Creations. We all know for the spectacular content they create, and I'd like to thank them. And our hero Kartikeya, thank you so much Karthik
for being a lovely co-star. I've always admired him for the wonderful performer he is, and it was just wonderful working with him. And I want to thank a lot of people in our team. I think I'll do that in the pre-release event. I don't want to take much of your time. Thank you so much. Thank you for coming here today. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. సో కార్తికేయ గారు, అంత ఈజీగా మీకు మైక్ ఇవ్వము. ఇవాళ మేము మీకు మైక్ కంటే ముందు బ్యాట్ ఇద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ వీ లవ్డ్ యూ. అంటే ఆ క్రికెట్ షాట్స్ మధ్యలో క్లిప్స్ కనిపించాయి కదా, అక్కడైతే అసలు ఆ బాడీ లాంగ్వేజ్ అది చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. సో మీ క్రికెట్ జర్నీ గురించి, అంటే అబ్బాయిలు ప్రొఫెషన్ గా కాకపోయినా కూడా ఆల్మోస్ట్ సైడ్ ప్రొఫెషన్ గా క్రికెట్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మీ క్రికెట్ గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో దానికోసం మేము బాల్ కూడా రెడీ చేసాం. ప్రశాంత్ గారు, మీరు బౌలర్ అవుతారా మా కోసం? యా. సో ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎవరు క్యాచ్ పడతారో చూద్దాం. కెమెరాలు క్యాచ్ పడితే మేము ఏం చేయలేము. మీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్? యూవీకి బిల్ పంపిస్తారు కెమెరా వెళ్తే. అయితే అటు ఉండడం బెటర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే. ఓకే, సో రేపు మీరు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చూడబోతున్నారు. బట్ ఇప్పుడు లైవ్ గా కార్తికేయ గారి క్రికెట్ చూడబోతున్నారు. బ్యాటింగ్ ఓకే, ప్రశాంత్ గారు బాల్ తీసుకున్నారు. లేదు మా క్యాచ్ పట్టడానికి అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి కెమెరా పగలాలి. అయ్యో మిస్ అయింది. బాల్ మంచిగా వెళ్ళగా ప్రశాంత్. కోట్ ఇబ్బంది పెడుతుంది కదండి. అవును, చాలా ఎస్. ఇప్పుడు ఆల్ సెట్, ఆల్ రెడీ. ఓకే, షాట్ అయితే ఎదురుంది కానీ క్యాచ్ ఎవరు పట్టుకోలేకపోయినంత వేగంగా బంతి అక్కడికి వెళ్ళింది. సూపర్, థ్యాంక్ యూ. ఎవరికి తగలేదు కదా? తగిలింది. ఓకే, ఆల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే క్రికెట్ ఆడినట్టు ఆడుతారా? అక్కడ ఉంది ఎవరో తెలుసా? ప్రశాంత్ వైఫ్, నా వైఫ్, బాల్ అక్కడికి వెళ్ళింది ఏంటో మరి. మీరు టార్గెట్ చూసి కొట్టారు కదా. కాదు, ఇప్పుడు మీరు ఐ మీన్ ఆడుతున్నట్టు యాక్ట్ చేయాలన్నమాట. మాకు పోజులు కూడా కావాలి. ప్రశాంత్ గారు, మీరు కూడా, మీరు బౌలర్ని ఎలా వదిలేస్తాం? ఈక్వల్ ఇంపార్టెన్స్. స్టిల్ కోసం ఓకే, కార్తికేయ గారు మీరు మాత్రమే పోజ్ ఇవ్వండి కొంచెం ప్లీజ్. అదిగో రాలేదేమో, నైట్ అంతా బిజీగా పడుకున్నాడా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ సార్, మరి ఇక కార్తికేయ గారు మాట్లాడే ముందు ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రతన్ గారు అందించిన పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన ముందుకు రాబోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ సెట్ అయిందే సాంగ్, ఎంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో ఎస్, మైక్ ప్లీజ్. సో కార్తికేయ గారు, ఇప్పుడు రేపు ఫైనల్స్ కదా, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఎవరు గెలుస్తారని మీ ప్రెడిక్షన్ కావాలి మాకు. సరే చెప్పాలి ప్రెడిక్షన్. రేపు ఎస్ఆర్హెచ్ లాకెట్ అయినా 31st మాది లాకెట్ అయినా. ఓకే, సో మరి ఇక అజయ్ వాయు బేగం గురించి మీ మాటల్లో ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ మీడియా అండ్ ఆల్ ద ప్రెస్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడికి వచ్చిన విల్ విషెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంజుషా గారు, థ్యాంక్ యూ సో మచ్ హోస్టింగ్ ది ఈవెంట్ అండ్ స్పీకింగ్ సచ్ నైస్ వర్డ్స్ అబౌట్ మీ. మ్యాచింగ్ ఈరోజు. సో
మా టీంలో ఎవరు పెద్దగా ఏం మాట్లాడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేనే మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ ఏమనకు నన్ను, ఊరికి ఎక్కువసేపు మాట్లాడాలి ఇదని. సో నాకు ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో నేను కథ విన్నప్పటి నుంచి మోస్ట్ ఎక్సైటింగ్గా ఆ రిలీజ్కి వెయిట్ చేస్తుంది, ఆ 31st ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది హైయెస్ట్ ఈ సినిమాకి. ఎందుకంటే నేను ఏ కథ అయితే, ఎలాంటి కథ అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఎలాంటి ఎమోషన్ నా సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉండాలనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకున్నానో, ఎలాంటి డ్రామా కానీ ఎమోషన్స్ కానీ అడ్రినలిన్ కానీ హీరోయిజం కానీ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నానో అది 100% నేను అనుకున్నట్టు, ఆర్ నేను అనుకున్నట్టు కూడా కాదు, యాక్చువల్లీ ప్రశాంత్ అనుకున్నాడు, నాకు కావాల్సినట్టు, నాకు కరెక్ట్గా ఉండేటట్టు 100% సెట్ అయిన సినిమా ఇది. అంటే సెట్ అవ్వడం అంటే మా టీము, ప్రశాంత్ అండ్ మా టీం సెట్ చేశారు. బట్ యా, సో ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయిన సినిమా నాకు తెలిసి నా కెరీర్లో నాకు ఇప్పటివరకు లేదు. ఇది ఎందుకు ఇంత నమ్మకంగా బలంగా చెప్తున్నా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి RX100 రిలీజ్ అయ్యి 5-6 years అవుతుంది. హ్యావ్ డన్ అబౌట్ 8-9 films. అందులో కొన్ని అనుకున్నట్టు ఆడలేదు, కొన్ని బాగానే ఆడినాయి. రీసెంట్గా బెదుర్లంక హిట్ అయింది. బట్ ఎన్ని చేసినా నేను అనుకుంటున్నా నాకు కావాల్సినట్టు ఆ ప్రాపర్ ఫుట్ ఏదైతే ఉందో, అడుగు కరెక్ట్గా ఫర్మ్గా ముందుకెళ్ళేది, అది నాకు ఈ సినిమాతోనే దొరుకుతుంది. బికాజ్ ఎలాంటి ఇది సినిమాకి ఓకే ఇది ఇలాంటి ఎలిమెంట్ పెడితే హిట్ అవుతుంది, లేకపోతే ఇలాంటి ఐటమ్స్ పెడితే హిట్ అవుతుంది, ఆర్ ఇలాంటి ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్స్ ఉండాలి, ఆ రేంజ్ ఆఫ్ హీరో ఉండాలి, ఆర్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏవి వేటి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటే, సినిమా ఎందుకు ఆడుతుంది అని అంటే, సినిమా బాగుంటుంది అనే మెయిన్ రీజన్తో వస్తున్న సినిమా ఇది. సో రీసెంట్ అంటే ఈ మధ్య ఎవరన్నా ఒక నా స్టేజ్లో ఒక యంగ్ హీరో ఏదన్నా ప్రాపర్ సీరియస్ మాస్ సినిమానో ఆర్ సీరియస్ కమర్షియల్ సినిమానో సీరియస్ ఎమోషనల్ సినిమానో చేద్దాం అనుకుంటే, మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అది చేసిన విధానానికి ఐదర్ ఇమేజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడం, ఆర్ ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, ఇమేజ్ కరెక్ట్గా ఏదన్నా మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే కమర్షియల్ చేసే ప్రాసెస్లో ఏదన్నా ఎగ్జాజరేటెడ్ థింగ్స్ పెట్టడం, అది ఆడియన్స్కి కొంచెం ఓల్డ్ టైప్లో అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్లీ అవుతూ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి మేము ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా 100% ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ మన మధ్యలో జరుగుతున్న కథలాగా మన కళ్ళకి నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంత హుక్డ్ ఉంటారు అండ్ అంత ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఆ కథలో నుంచి ఆ ఎమోషన్లో నుంచే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ సినిమాలో ఉన్న లవ్ కానీ, సినిమాలో ఉన్న యాక్షన్ పార్ట్ కానీ, ఆర్ ద హీరోయిక్ పార్ట్ కానీ, ఎమోషనల్ పార్ట్ కానీ వెరీ న్యాచురల్గా ప్రతిదీ మీ హార్ట్కి డైరెక్ట్గా టచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా తీసేటప్పుడు తర్వాత చూసుకున్నాక ఇంత సాటిస్ఫాక్షన్, నాకు ఇప్పుడు రాబోతున్నందుకు ఇంత ఎక్సైట్మెంట్, ఇవన్నీ నాకు అయ్యాయి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మీకు తెలుసు ఎక్కువ మాట్లాడిన ఏ సినిమాకి, బట్ ఇలా మాట్లాడుతున్నాను, ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని అంటే దానికి ఐ థింక్ అంటే హోల్ అండ్ సోల్ అనొచ్చు. ద హోల్ అండ్ సోల్ రీజన్ ఈజ్ our director Prashant.
ఇంక ప్రశాంత్ గురించి ఇప్పుడే అంటే నా ఇంపాక్ట్ అయితే మీకు చెప్పాను, బట్ ఇంకా తన గురించి ఇంకా ఎక్కువ ఇప్పుడే చెప్తే కరెక్ట్ కాదు. 31st తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు, మీరే చెప్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ ఇంకొక చాలా మంచి విషయం, టీంలో ఉన్న ప్రతి ఒక్కరం, మా ఎడిటర్, మా మ్యూజిక్ డైరెక్టర్, మా సినిమాటోగ్రఫర్, మా సౌండ్ మిక్సింగ్, మా ఎవ్రీవన్ యూనో, మా పోస్టర్ డిజైనర్, మా రైటర్, అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ఈ సినిమా ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ సినిమా ఫినిష్ అయ్యే టైంలో ఇప్పుడు కూడా ఫేస్లో ఒక ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్తో, వర్క్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేది సక్సెస్ కోసమో, మనీ కోసమో, ఫేమ్ కోసమో కాదు, సినిమా మీద ఉండే ప్యాషన్. సినిమా మీద ఉండే ప్యాషన్ ఉండే ప్రతి ఒక్కరికి ఇలాంటి సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ పీక్స్లో ఉంటుంది. అది ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంత కలెక్షన్స్ వచ్చినా అది మాత్రం మనం తీసుకురాలేము. సో అందుకు మా టీం అందరము చాలా రిలీజ్కి ముందే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక, హిట్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మాకు ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండింది. అలా వర్క్ చేసాం ఈ సినిమాకి. సో అలాగే ఒక్కొక్కరి గురించి చెప్పడం లేట్ అవుద్ది, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్విక్. నేను చెప్పినట్టు మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, బీట్ మా ఎడిటర్ సత్య, సినిమాని నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకుంటామో అంతకంటే 1% ఎక్కువ అనుకుంటాడు. ద వే హీ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఎడిటర్. దెన్ our experienced cameraman R.D. రాజశేఖర్ సార్, ఆయన కిందే వాస్ట్ ఎక్స్పీరియన్స్ మా సినిమాకి యూజ్ అయ్యి, ఆయన కూడా మా యంగ్ టీమ్తోనే ఆయన జెల్ అయ్యి మాకు ఆయన ఎక్స్పీరియన్స్ ఇస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం మాకు కావాల్సినట్టు ఆయన కూడా అడాప్ట్ అవుతూ, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ రదన్ గారు ఒక సాంగ్ ఇచ్చారు, సెట్ అయింది సాంగ్, విచ్ ఇస్ మీ అందరికీ బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ రదన్ సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సాంగ్, సినిమాలో ఉన్న మ్యూజిక్ అంతా ఇస్ డన్ బై కపిల్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. బట్ మీకు ప్రశాంత్ అండ్ కపిల్ కలిపి వాళ్ళు చేసిన వర్క్ మీకు 100% ఎక్కడ ఓ డెబ్యూ డైరెక్టర్ అండ్ ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు 1% కూడా అనిపించదు. అది 100% గ్యారంటీ. ద వే బోత్ ఆఫ్ దెమ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ ఈ మ్యూజిక్ వచ్చిన విధానం మీరు ఇప్పటికీ టీజర్, ట్రైలర్ అవి చూశారు. సినిమాలో ప్రతి సీన్ ఎలా కన్వే అవ్వాలో 100% అలాగే కన్వే అవుతుంది ఆ మ్యూజిక్ వల్ల. అండ్ మా డైలాగ్ రైటర్ మధు గారు, అసలు ఇలాంటి సినిమాకి కావాల్సినవి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డైలాగ్స్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్ ఉన్న డైలాగ్స్. ఎక్కువ అవుతే మెలోడ్రామిక్ అవుతుంది, తక్కువ అవుతే ఎమోషన్ రీచ్ అవ్వదు. సో ద వే ఈ కథని అర్థం చేసుకొని ప్రశాంత్ అండ్ మధు గారు కలిసి ద వే దే రోట్ దిస్ అండ్ డైలాగ్స్ కానీ మీకు వినేటప్పుడు అట్లీస్ట్ దేర్ విల్ బి 4-5 డైలాగ్స్ మీకు స్ట్రైట్గా హార్ట్లోకి గుచ్చుకొని ఆ ఎమోషన్ ఫీల్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి. సో నేను ఇప్పటివరకు చెప్పినట్టు ఎక్కడ ఓవర్ అవ్వకుండా, న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం ఎమోషన్ అంతే స్ట్రాంగ్గా ఉంటూ ప్రతి క్రాఫ్ట్ మీకు 100% ఆ జాబ్, నేను చెప్పిన ఈ కేటగిరీలో ఉన్న జాబ్ ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది. సో ఇలాంటి వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇలాంటి అవుట్పుట్తో, ఇలాంటి ధీమాతో నాకు సినిమా రిలీజ్కి ముందు ఒక 5 రోజులకి ఇలా ఉండడం చాలా రిఫ్రెషింగ్ ఉంది. టెన్షన్ తక్కువ పడ్డాం సినిమా రిలీజ్కి ముందు. సో అండ్ టెక్నీషియన్స్ అనే కాదండి, మా సినిమాలో ఉన్న పనిచేసిన అందరం, బీట్ ఆర్టిస్ట్ ఆర్ ఎవ్రీవన్, నేను అండ్ ఐశ్వర్య మీనన్, వి నో టీజర్ ట్రైలర్లో ఐశ్వర్య మీనన్ ఇష్టపడే అబ్బాయిలందరికీ ఇంకొంచెం చూపించలేదు.
సారీ ఫర్ దట్ బికాస్ there is a reason. I mean, cinema చూసాక మీకు అర్థమవుద్ది. But we are really happy and really proud of Aishwarya for the work she did in this film. And ఈ సినిమా మెయిన్ ఈ సినిమాలో మీకు గుర్తుండిపోయే తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్. ఆయన ఎన్నో సినిమాల నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్ని పాత్రలు చేస్తూ వచ్చారు. బట్ ఆయన ఈ సినిమాలో మీకు మళ్ళీ కొత్తగా కనిపిస్తారు. హిస్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ హార్ట్స్. అండ్ రాహుల్, హ్యాపీ డేస్ రాహుల్ చాలా గ్యాప్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తన క్యారెక్టర్. మా బ్రదర్ వి బోత్ ప్లే బ్రదర్స్ ఇన్ ద ఫిలిం. సో యా, అండ్ రవిశంకర్ గారు, ద యాంటగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం, చాలా అంటే ఆయన యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేసిన విధానం కానీ, అండ్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్కి దానికి అండ్ ఆయన వాయిస్కి ఎలాగో మనం అందరం ఎప్పటి నుంచో ఫ్యాన్సే. అండ్ యా, ఆల్ ద అదర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, మీకు మిగతా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా ప్రాపర్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ యా, RX100 తర్వాత RX100 అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాను. దాని తర్వాత వేసే అడుగులు కొన్ని స్లిప్ అయినాయి, కొన్ని దాన్ని పట్టుకొని నిల్చున్నవి ఉన్నాయి. అలా తడబడుతూ అడుగులు వేస్తున్నప్పుడు బెదుర్లంక ఒక హిట్తో కొంచెం నిల్చోగలిగాను. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఏ 10 అడుగులకి మొదటి అడుగు ఫస్ట్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ కార్తికేయ గారు. ఆల్రెడీ ట్రైలర్ అయితే అంతే ప్రామిసింగ్ గా అనిపించింది. మాకు కూడా మమ్మల్ని ట్రైలరే ఆల్రెడీ చాలా ఇంప్రెస్ చేసింది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ట్రైలర్ లో దట్ లాస్ట్ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఐ థింక్ ఇంకా అలాంటి ఇమోషన్ తోనే చంపేస్తారు అనిపిస్తుంది. సూపర్ అండి నిజంగా. సో ఎస్, ఇప్పుడైతే మరి డైరెక్ట్ గా మనం మీడియా వాళ్ళ దగ్గరికి మైక్ పంపించేసి క్వశ్చన్స్ తీసుకుందాము. మైక్ వచ్చిందా అండి మీ దగ్గరికి?